17 మెడికల్ కాలేజీలు ఒక చరిత్ర, 5 ప్రారంభం కాలేజీలు అడ్మిషన్లు కూడా అయిపోయి ప్రారంభం అయిపోయాయి. 5 అడ్మిషన్లు జరుగుతున్న టైంలో చంద్రబాబు నాయుడు గారు మాకు అవసరం లేదని ఆపేశారు. వాటిని ప్రైవేటు పరం, పోర్టుల్ని ప్రైవేటు పరం చేస్తున్నారు. మీరు కట్టినటువంటి దాదాపు 15,000 సచివాలయాలు నిర్వీర్యం అయిపోయే దశకు చేరుకుంటున్నారు. వ్యవస్థ నిర్వీర్యం అయిపోయే పరిస్థితి. ఆర్బీకేలు అసలు పనిచేయట్లేదు, విలేజ్ క్లినిక్లు పనిచేయట్లేదు, పోర్టులు ప్రైవేటు పరం, ఏవి చూసినా ప్రైవేటు పరం. ఏంటిది? ఇది ఆర్థిక విధ్వంసం గురించి మాట్లాడాం కదా. ఆర్థిక విధ్వంసం నుంచి అన్ని రంగాల విధ్వంసం జరుగుతోందా? సార్ ఇక్కడ జనరల్గా మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త విధానం తీసుకురాబోతున్నా అన్నాడు. P4 విధానం అన్నాడు. అవును, P4 అంటే ప్రభుత్వ ఆస్తుల్ని పబ్లిక్గానే ప్రైవేటు వ్యక్తులకి డైరెక్ట్గా కట్టబెట్టేస్తున్నాను అనేది ఆ P4 విధానంలో భాగం. ఓకే, అంటే ఏంటంటే ప్రభుత్వ ఆస్తుల్ని పబ్లిక్గానే ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేసే కార్యక్రమంలో P4 విధానాన్ని తీసుకొని వస్తున్నాను. దాంట్లో భాగంగానే ఇప్పుడు మీకు ఇందా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఇది మ్యారిటైమ్ బోర్డుకు సంబంధించి మొత్తం ఆ బ్యాంకులకు కూడా అటాచ్ చేసి పెట్టున్నారు ఆల్రెడీ. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 4 పోర్టుల్లో 3 రాష్ట్ర ప్రభుత్వం కడుతున్నటువంటి పోర్టులు, 3 పోర్టులు రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది. అలానే ఫిష్ ల్యాండ్ సెంటర్లు, ఏదైతే ఫిషింగ్ హార్బర్స్ ఏదైతే ఉన్నాయో దీంట్లో ఆల్రెడీ 2 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఫిష్ ల్యాండ్ సెంటర్ ఓపెన్ అయినాయి. మొన్న మోడీ గారు వచ్చి ఒకటి ఓపెన్ చేశారు. సో ఆల్రెడీ మన హయాంలో జరిగినాయి. ఇప్పుడు ఈ 3 దానికి సంబంధించి రామాయపట్నం పోర్టుకి దాదాపుగా 3,736 కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే 8 నెలలు కంప్లీట్ అయిపోయింది కూడా. ఫస్ట్ నాకు కూడా వచ్చినట్టుంది సార్, 8 నెలలకు అయిపోయింది రామాయపట్నం పోర్టుది. సో జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయి 8 నెలలు అయిపోయింది కాబట్టి అది ఇప్పటికి లేట్ అయిపోయింది. ఆ 8 నెలల నుంచి కంప్లీట్ అయిపోయింది. మొదటి దశ కంప్లీట్ అయిపోతున్న దశలో సార్ వీళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు గవర్నమెంట్ మారింది, వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పే ప్రక్రియలో భాగంగా ఇప్పుడు ఏం వర్కులు చేయకుండా అట్లా ఆపారు. రెండోది మూలాపేట పోర్టు, మూలపేట అట్లా మచిలీపట్నం, ఈ 3 పోర్టుల నిర్మాణాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే చేపట్టింది. సో అట్లానే మీరు అన్నట్టుగా ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్లు వీటన్నిటికి సంబంధించి దాదాపుగా 60,000 మత్స్యకారుల కుటుంబాలకి ఉపాధి దొరికింది దానివల్ల. 60,000 కుటుంబాలు. ఓకే, ఒక రాష్ట్ర ప్రభుత్వం 60,000 కుటుంబాలకి ఉపాధి కల్పించింది అంటే దాదాపు ఒక కుటుంబంలో 60 ఇంటూ 4 వేసుకున్నా కూడా 2.5 లక్షల మంది ఈరోజు దాదాపుగా లబ్ధి పొందేటటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల చేతికి అప్పచెప్పేస్తున్నారు. మెడికల్ కాలేజీకి సంబంధించిన పులివెందుల మెడికల్ కాలేజీకి సంబంధించిన దాంట్లో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఆ ఎంప్లాయీస్ అందరినీ ఈరోజు వేరు కాలేజీలకు వెళ్ళిపోమని చెప్పి ఆల్రెడీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు అక్కడి నుంచి. ఓకే, ఇది పులివెందులకు సంబంధించి పులివెందుల వైద్య కళాశాల 40 మంది వైద్యుల్ని, 50 మంది మినిస్ట్రియల్ ఉద్యోగులు, 120 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని నంద్యాల, తిరుపతి, రాజమండ్రి, ఏలూరు తదితర ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు 20 రోజుల క్రితం బదిలీ చేశారు. ఆల్రెడీ 20 రోజుల క్రితం బదిలీ చేసేసారు. అంటే ఏంది, ఉన్నటువంటి మెడికల్ కాలేజీలని ఏదైతే ప్రైవేట్ పరం చేసేటటువంటి కార్యక్రమం. మీరు అన్నట్టు సచివాలయ వ్యవస్థలో ఇప్పుడు ఆల్రెడీ ఎంప్లాయీస్ని తగ్గించేశారు. ఎంప్లాయీస్ని తగ్గించేయడం వల్ల దాదాపు 40,000 మందికి వేరు డిపార్ట్మెంట్ పంపించే ప్రక్రియ. అంటే సచివాలయ వ్యవస్థ ఓ పక్క నిర్వీర్యం, ఓ పక్క ఆల్రెడీ వాలంటీర్లందరినీ ఈరోజు రాష్ట్రంలో ఒక వాలంటీర్ లేకుండా చేసినటువంటి ప్రక్రియ. ఎందుకు అవి లేకపోయినా వాట్సాప్ గవర్నెన్స్ వచ్చింది కదా, వాట్సాప్లోనే పరిపాలన అందిస్తున్నారు కదా, సులభతరమైంది కదా. కాదు సార్, వాట్సాప్లో జనరల్గా డైరెక్ట్గా వచ్చే పరిపాలన అందించలేని వాళ్ళు వాట్సాప్లో ఏమైంది ఇస్తారు, ఇదంటే పబ్లిసిటీ చేసుకునే కార్యక్రమం కాదు. వాట్సాప్ ఆల్రెడీ సచివాలయ వ్యవస్థ అనుసంధానించబడి ఉన్నది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం ఒక నెంబర్ ఉండేది సంబంధించిన దాంట్లో, కానీ ఎంప్లాయీస్ ని వాళ్ళ మాతృ సంస్థలకు పంపించేస్తూ నిర్వీర్యం చేస్తున్నారు కదా, ఇక్కడ పని తక్కువ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వాట్సాప్ అనుసంధానం ఎట్లా చేశారు, ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తారు, దాంట్లో మనం హాయ్ అని మెసేజ్ పెడితే మనం ఏ సమస్య ఉందో అప్లై చేస్తుంటాం కదా అప్లికేషన్, దాని నెంబర్ పెడితే అది ఎంతవరకు వచ్చిందో స్టేటస్ చూసి డైరెక్ట్గా దాన్ని వాళ్ళ పని దగ్గరగా అటాచ్ అయ్యే కార్యక్రమం దాన్ని వాలంటీర్కి అటాచ్ చేస్తారు. ఏంటి ఆల్రెడీ ఇంకా అవ్వలేదు ఇలా పని అని చెప్పి డైరెక్ట్ సచివాలయ సిబ్బంది నేరుగా అంటే మధ్య స్టేటస్ చెప్పేటప్పుడు. అంతే తప్ప మన డేటా అంతా దాంట్లో ఎంట్రీ చేయండి, మీకు ఆధార్ కార్డు పెడితే దాంట్లో ఓటీపీ వచ్చింది, మీ డేటా అంతా దొంగతనం చేసి ఓట్లు తీసేస్తాం, ఈ ప్రక్రియ కాదు. జగన్ గారు 10 కోట్లు వస్తాయి చేస్తారు, మీకే అనౌన్స్ చేశారు, నిరూపిస్తే 10 కోట్లు ఇస్తారు. కాదు సార్, విత్ ఇన్ డేస్ లోనే టెక్నాలజీ యూజ్ చేసే ఫారిన్ కంట్రీసే ఈ మెటా సిస్టమ్ ని, ఈ వాట్సాప్ ని దరిదాపుల్లోకి రానివ్వట్లే. ఎక్కడా లేదా వాడినివ్వరు సార్. అది కాదు సార్, ఎట్లా త్వరలో ఇస్తాడా లేదా, అప్పుడు తప్పించుకుంటాడా అనేది అప్పుడు లోకేష్ చెబుతాడు. కానీ మళ్ళీ మన ఛానల్ సాక్షిగా దాన్ని కూడా ప్రూవ్ చేస్తాం. కానీ రెండోది ఇక్కడ క్లియర్గా అనేది ఏంటంటే, ఈరోజు వాళ్ళ విధానమే ప్రైవేట్ విధానం సార్. ఓకే, మీకు జగన్మోహన్ రెడ్డి గారు, నేను మీ మేనమావగా విద్య అనేది నా బాధ్యత,
మిమ్మల్ని చదివించే బాధ్యత నాది, మీ స్కూళ్ళు బాగు చేసే బాధ్యత నాది అని స్కూళ్ళు బాగు చేసి పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నాడో లేదో పర్యవేక్షించినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎక్కడ ఉన్నాడు సార్? దాదాపు 78 ఏళ్ళు వస్తుంది రేపు స్వాతంత్రం వస్తే. 78 ఏళ్ళ స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి ఒక వ్యవస్థను పెట్టి డైరెక్ట్గా పేరెంట్స్ ఏదైతే తల్లిదండ్రుల దగ్గరకు పంపించి స్కూల్కి మీ పిల్లాడు ఎందుకు వెళ్ళట్లేదు అని అడిగిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారా? ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ. ఈ ముఖ్యమంత్రి గారు కూడా అడిగారు సార్, హోంవర్క్ చేస్తావు స్కూల్కి వచ్చి అడిగాడు. స్కూల్కి వెళ్ళి హోంవర్క్ చేస్తావా చేయని అడిగాడు. స్కూల్కి వెళ్ళి హోంవర్క్ ఇంట్లో చేసుకుంటారు సార్, ఇంట్లో హోంవర్క్ ఇంట్లో చేస్తారు, స్కూల్లో ఎందుకు చేస్తారు? అది అడిగారు ఆయన ముఖ్యమంత్రి గారు అడిగితే అట్లా ఉంటుంది ఆయన పంచాను. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా స్కూల్స్ నాడు నేడులో భాగంగా ఆయన స్కూళ్ళు సార్ 8వ తరగతి విద్యార్థులకి ట్యాబులు దాంట్లో బైజూస్ కంటెంట్ పెట్టి ఫస్ట్ మా వేమూరు నియోజకవర్గంలో ఇంట్రడ్యూస్ చేశారు ఆయన బర్త్డే సందర్భంగా 2022 డిసెంబర్లో. సో అట్లా ట్యాబులు ఇస్తే ఈరోజు ట్యాబులు నాపేశారు. సో వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం లేదు, టోఫిల్ లేదు, ఇది మొత్తం ఇవన్నీ మొత్తం తీసేసి ఈరోజు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేటటువంటి ప్రక్రియ. ఆ రోజు అమ్మఒడి కింద దేశంలో ఎవ్వరూ కూడా అట్లాంటి ఒక పథకాన్ని తీసుకురాలేదు సార్. ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే పథకం తీసుకొని వస్తే అమ్మఒడి నాన్న బుడ్డి అన్నారు. మీరు నాన్న బుడ్డులు చాలా ఎత్తున్నారుగా 99 రూపాయలకి ఇప్పటికి. ఒకరికన్నా అమ్మఒడి ఎందుకు ఇవ్వాలా? మీరు నాన్న బుడ్డులు మీకు బుడ్డి 99 రూపాయలకి. జగన్ గారు ఏం మందు తాగదురా నాయన, మద్యం ఆరోగ్యానికి హానికరం అని చెప్పి జగన్ గారు నత్తి నోరు మొత్తుకొని దయచేసి తాగొద్దు, మీ కుటుంబాల్లో చిచ్చు పెట్టిద్ది అందుకని చెప్పి దాన్ని ప్రభుత్వం తీసుకొని దాన్ని లిమిటెడ్గా దాన్ని తగ్గించే ప్రక్రియ చేస్తే ఇప్పుడు వీళ్ళు విచ్చలవిడిగా ఎక్కడ పెడతారు. నా జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లియర్గా సార్ ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో 4-5 చోట్ల ప్యాకెట్ క్లబ్బులు నడుస్తున్నాయి. 4-5 చోట్ల. మీకు ఐస్ క్రీమ్ బండ్లు ఐడియా ఉన్నా సార్? అవును, మన ఊర్లో చిన్నప్పుడు ఇప్పుడు కొన్ని ఐస్ క్రీమ్ బండ్లలో మద్యం అమ్ముతున్నారు. మీకు మొబైల్ దాన్ని అంటారు మొబైల్ మద్యం, గడపగడపకి మద్యం. ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళు ఐస్ క్రీమ్ బండి ఉంటుంది కదా సార్, దాంట్లో ఇటు ఉంటాయి కదా అదే సార్. ఇప్పుడు ఆల్రెడీ ఐస్ క్రీమ్ సంబంధించి కాదు సార్, ఐస్ క్రీమ్ సంబంధించి ఆల్రెడీ ఇది కూల్ కి సంబంధించి ఏదైతే ఐస్ దాంట్లో ఉంటుంది ఆల్రెడీ. సో ఐస్ ఆల్రెడీ ఉంటది కాబట్టి బీర్లు దాంట్లో పెట్టేసి అతను ఆల్రెడీ తాగే వాళ్ళకి ఐడియా ఉంటుంది ఏ టైంకి ఆ బండి వస్తుందా లేదా అన్నాడు. ఊర్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. ఏది అది కొన్ని మారుమూల ఊర్లో, కొన్ని ఊర్లో అయితే ఆల్రెడీ కొన్ని విలేజ్ల్లో అయితే ఆల్మోస్ట్ కొన్ని విలేజ్ల్లో 2-3 చోట్ల బెల్ట్ షాపులు విలేజ్లో. ఎక్కడంటే పలానా కిరాణా కొట్లో దొరికి తెల్లండి. కిరాణా కొట్లో ముందు అది అమ్ముతారు, వెనకేమో ఇది అమ్ముతారు. అందరూ కాదు సార్, ఎవరైతే కొందరు. మళ్ళీ అందరూ పాపం, ఎందుకంటే చాలా నీతిగా వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎవరో కూడా కాదంట్లా. ఎవరైతే ఈ మద్యానికి సంబంధించి అంటే అంతకుముందు బాటిల్ 200 రూపాయలు ఉంటే వాడు 2 రోజులకు రోజు తాగేవాడు సార్, 2 రోజులకు రోజు తాగేవాడు. ఇప్పుడు రోజుకు 2 తాగుతున్నాడు. క్వార్టర్ 100 కదా, తప్పు. ఇంకా ఎక్కువ చదువుతున్నారంటారు మీరు. మీరు చెప్పేది బీర్లు దాని గురించి ఈ విధమైనటువంటి పరిస్థితులు ఈరోజు తీస్తే జగన్ గారేమో విద్య అందిస్తే ఈయన మద్యం అందిస్తున్నాడు. జగన్ గారేమో ప్రభుత్వం తరపున ఇసుక అందిస్తే ఈయన ప్రైవేట్ తరపున దోచుకోండి ఇసుక అనే కార్యక్రమం చేశాడు. జగన్ గారేమో ఇట్లాంటి ప్యాకెట్ క్లబ్బులు కానీ ఆన్లైన్ గేమ్స్ కానీ వీటన్నిటికీ ఏం వద్దని చెప్పి వాటన్నిటిని నిర్మూలన చేసే కార్యక్రమం చేసి మొత్తాన్ని తీసేస్తే ఈయన ఈరోజు గ్రామాన తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో మరి ఈరోజు విధ్వంసం చేసింది ఎవరు, లేదంటే అభివృద్ధి చేసింది ఎవరు అనేది ప్రజలే ఆలోచించుకోవాల్సిందని మనం చేస్తాం.